నమస్తే మామ ఎట్లున్నారు? 'శ్రీ విష్ణు మృత్యుంజయ' మూవీతో మళ్ళీ మన ముందుకొచ్చేసిండు. లాస్ట్ వీక్ 'విష్ణు విలాస్' అంత వర్కౌట్ అవ్వలే. బట్ స్టిల్ ఈ 'మృత్యుంజయ' మాత్రం వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద క్యారెక్టర్స్ డిజైన్డ్ బై ద డైరెక్టర్ కిరణ్ వెల్ డిజైన్ క్యారెక్టర్స్ అని చెప్తా. ఎందుకంటే 'శ్రీ విష్ణు' క్యారెక్టర్ గానీ అండ్ విలన్ క్యారెక్టర్ గానీ అండ్ పోలీస్ క్యారెక్టర్ గానీ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసిండు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక పాత్ర ఇచ్చిండు. ఆ పాత్ర ప్రకారం వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేసిండు. 'రచ్చ రవి' పాత్ర బావుంటది. దాంతో పాటు కమెడియన్ ఇంకో ఆయన ఉంటాడు. ఆయన పాత్ర బావుంటది. అండ్ ఈ సినిమాలో ఇద్దరు సిమిలర్ వేలో చనిపోతారనమాట. చనిపోయినాక ద ఇన్వెస్టిగేషన్ బిగిన్స్ అనమాట. ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళకి ఒక కూతురు ఉంటది. ఆ అమ్మాయితో శ్రీ విష్ణు కాన్వర్జేషన్ జరుగుతది. "అమ్మ నీకు ఖచ్చితంగా నేను మీ నాన్నని చంపినోడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను." ఆ కాన్వర్జేషన్ గానీ, ఆ ఎమోషన్ గానీ, శ్రీ విష్ణు బ్యాక్ ఎండ్ దానికి రిలేట్ చేసుకున్న స్టోరీ గానీ, ఎవ్రీథింగ్ వర్కౌట్ అయ్యింది. ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత స్టోరీ స్టార్ట్స్ అనమాట. ఎవ్రీ సీన్, ఎవ్రీ సీక్వెన్స్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ అసలు. చాలా బాగా స్క్రీన్ పై రాసుకున్నాడు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం బిచ్చ హై ఇచ్చింది నాకైతే. ఆ విలన్ శ్రీ విష్ణుని కనిపెట్టడం, ఉరకడం అండ్ అక్కడ హ్యాంగ్ అయ్యి అసలు క్రేజ్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బై కాలభైరవ అసలు నీకు అసలు మామూలుగా లేదు ఆ సీన్‌లో. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత మంచి మంచి సీక్వెన్సెస్ పడతాయి. తెలిసిపోతది ఇవి. విలన్‌కి శ్రీ విష్ణు గురించి తెలుస్తది. బట్ శ్రీ విష్ణుకి ఇంకా తెలవదు. బట్ స్టిల్ సినిమాలో చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్‌లో. అండ్ ఆ సీన్స్ మాత్రం భలే టక్ 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 అని పడ్డాయి. అండ్ చాలా డీటెయిల్డ్‌గా ఒక్క ఫైట్ లేకుండా ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేసిండు డైరెక్టర్. ఫైట్‌లుండవు, ఏముండవు. ఆ సీక్వెన్సెస్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేసిండు. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ. చాలా బాగుంది. అక్కడ ఒక్క ఫైట్ పెట్టిండు. ఆ ఫైట్ లెక్కుండదు. బట్ వెల్ డిజైన్డ్ అది గూడా. చాలా లాజికల్‌గా ఉంటది. ఇద్దరు తెలివైన వ్యక్తుల మధ్యలో పోరాటం అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. గో అండ్ వాచ్. థియేటర్‌లో ఉంది. ఇట్లా ఫ్యామిలీ మొత్తం వెళ్లి కూర్చొని నో వల్గారిటీ నథింగ్. క్రేజీ ఉంది మూవీ. బై.